ఇక భారతీయులకు బంగారంపై ఎంత మక్కువ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పసిడిని ఆభరణాలుగానే చూడకుండా పెట్టుబడి మార్గంగా భావిస్తుంటారు. గోల్డ్ తమ వద్ద ఉన్నట్లయితే ఆపద సమయంలో ఆదుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇక ఇటీవల దేశవ్యాప్తంగా జోరుగా పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో బంగారు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇక ఇప్పుడు బంగారమే కాదు, సిల్వర్ కూడా పసిడి కంటే శరవేగంగా పరుగులు తీస్తుంది. కిలో వెండి త్వరలోనే ₹1,00,000 దాటుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకునే ఒడిదుడుకుల బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అంతేకాదు డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం, దేశాల మధ్య యుద్ధ ప్రభావాలు వంటి ఇతర కారణాలు గోల్డ్, సిల్వర్ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందన్నారు నిపుణులు. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. గత 40 రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంగారం జీవితకాల గరిష్టాన్ని చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹74,000 పైగా పలుకుతుంది. అటు వెండి ధరలు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. కిలో వెండి దాదాపు ₹86,000 ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹74,910 చేరింది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర ₹68,600 పెరిగింది. 40 రోజుల్లో పుత్తడి ధర ఏకంగా 12,000 పెరిగింది. మార్చి 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹63,735 ఉండేది. ఇక వెండి ధర కిలో ₹74,300 ఉంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర ₹73,320 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹67,210 ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹74,250 ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల ₹68,060 ఉంది. బంగారం ధరలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 16% పెరిగింది. 2023లో చెన్నై కేంద్ర బ్యాంకు ఒక్కటే 225 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ కూడా ఇటీవలి నెలలో 13 టన్నుల మేర బంగారం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ సంవత్సర జనవరికే మొత్తం నిల్వలు 800 టన్నులకు పెరిగాయి. పెరుగుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ నేపథ్యంలో ధరల ప్రభావం ఉంటుంది. అయితే అమెరికాలో ఏదైతే బ్యాంకు యొక్క సిస్టంలో వడ్డీ రేట్లు తగ్గుదల కానీ, పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం కానీ, ఇవన్నీ కూడా బంగారం మార్కెట్ మీద పడుతున్నాయి. గతం నుంచి పోల్చుకుంటే ఒక 6 నెలల కాలంలో దాదాపు 30%, ఒక నెల రోజుల్లో 10% కూడా బంగారం మీద రేటు పెరిగింది. మాక్సిమం 75,000కి 10 గ్రాములు చేరిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఏదైతే బంగారం గృహంలో ఇష్టపడతారు, ప్రధానంగా శుభ కార్యక్రమాలకు వాడతారు, ఇటువంటి పెరుగుదల నేపథ్యంలో కూడా ఈ యొక్క వాడకం కూడా తగ్గుతున్న పరిస్థితి, శుభ కార్యక్రమాలకి సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడుతుంది బంగారం అనే వాదన కూడా వినిపిస్తోంది. విశ్లేషణలు కూడా ఇది పెరుగుదల దాదాపు ₹1,00,000 పైన చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం కోనసీమ కేంద్రమైన అమలాపురం బులియన్ మార్కెట్ సభ్యుల దగ్గర ఉన్నాము. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా పెరిగిన బంగారం యొక్క ధరల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు? మొన్న డిసెంబర్ 2023కి 5,900 10 గ్రామ్ బంగారం 24 క్యారెట్ ఉండేది. ఈరోజు 10 గ్రామ్ ₹75,000 రేట్ అయింది. దీని ప్రధాన కారణం ఏంటంటే అమెరికా వడ్డీ రేట్లు ఒకటి. మనం ప్రతి దేశం ఆర్థిక సంస్థ కూడా బాగాలేదండి. వడ్డీ రేటు, అమెరికా వడ్డీ రేటు స్థిరంగా పెట్టడం వల్ల బంగారం రేటు బాగా పెరిగిపోతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కస్టమర్ చాలా ఆలోచిస్తున్నారు తీసుకోవడానికి. మరి రేపన్న రోజున ఏం జరుగుద్దని చూడాలి.
ప్రధానంగా మార్కెట్లో తీసుకున్నప్పుడు ఈ పెరుగుదల ఏదైతే ఉంటుందో పెరుగుదలతో వ్యాపారం యొక్క మందగించే పరిస్థితి కూడా ఉంటుంది. అసలు ఆ పరిస్థితులు ఉన్నాయా లేక కొనుగోలుదారులు వెగబడుతున్నారని తెలుసుకుంది. సార్ చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ బంగారం రేటు ఏదైతే పెరుగుతుందో పెరుగుతున్న క్రమంలో వ్యాపారం ఎట్లా సాగుతుంది? అసలు శుభకార్యాలు ఉన్నప్పుడు ఎంతో కొంత తప్పకుండా కొని అవసరం ఉంటుంది. ఈ రేట్ల పెరుగుదల ప్రతి ఒక్కరికి భారంగా మారింది. అసలే ఈ కోనసీమ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి వృత్తులు జీవనం సాగించే ప్రజలు ఇదివరకు ఏదైనా ఆదాయం వస్తే కొంత బంగారం మీద పెట్టుబడి పెట్టి పొదుపు చేసేవారు. ఇప్పుడు అలాంటిది కాకుండా అవసరార్థం కూడా కొనుగోలు చేయడం కూడా భారంగా మారిందని చెప్పొచ్చండి. ఆ రకంగా వ్యాపారాలు బాగా మందకొడిగా సాగుతున్నాయి. రెండు, కార్పొరేట్ సంస్థల ప్రభావం కూడా మా ఈ బులియన్ మార్కెట్ మీద పడింది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ భారీ పెట్టుబడులు, భారీ ఆఫర్లతోటి కస్టమర్లను ఆకర్షించి దాని పోటీని మేము తట్టుకోలేక ఏదో సాధారణంగా వ్యాపారాలు సాగుతున్నాయని తెలియజేస్తున్నాను. ప్రధానంగా తీసుకున్నప్పుడు దాదాపు పెరుగుతున్న క్రమంలో ఏదైతే కొనుగోలు శక్తి పడిపోయే పరిస్థితి ఉంటుంది, సహజంగా రేట్లు సామాన్యులకు అందని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ గృహిణులు ఉన్నారు, ప్రధానంగా అడిగి తెలుసుకుందాం. ఏమా చెప్పండి, ఇప్పుడు బంగారం అంటే మహిళలకు ఇష్టం, కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినా ఏం జరిగినా కొనుగోలు లెక్క పరిస్థితి ఎలా ఉంటుంది? సామాన్యులకి బంగారం అందే పరిస్థితి ఉందా? కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక కార్యక్రమాలు చేయాలన్నా, ముందు ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటే ఒక సూత్రాలు కావాలి. దానికి ఒక గ్రాము వచ్చి 7,000 చిల్లర, 10 గ్రాములు 10,000 దాటుతూ ఉంటే ఇంకా మన గృహిణులు ఏం కొనుక్కుని ఏం చేస్తూ ఉంటారండి. దానికోసం నేను చాలా బాధపడుతున్నాను సార్. ఈ రేట్ పెరగటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు కూడా. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు ఈ ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి. దాదాపు మొన్న 75,000కు ఉన్న నిన్న 73,000కి స్టాండ్ అయినా కూడా పరిస్థితి విశ్లేషణలు చెప్పేది దాదాపు ₹1,00,000 దాకా ఇది చేరుకునే పరిస్థితి ఉందంటారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది, ₹1,00,000 చేరుతుంది అంటున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుంది? మార్కెట్ వాల్యూ ఏ రకంగా పెరుగుతుందని వ్యాపారస్తులు కూడా తెలియదు సార్. ఎందుకంటే ఇవి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ గోల్డ్ చేసి నిర్వహించుకుంటూ కార్యక్రమం చేద్దరు. ఎక్స్పెండేషన్ కస్టమర్కి ఎంతో సరాబులు కూడా అంతే. నా పేరు త్రిమూర్తులు, నేను అన్నాపురం బులియమ ప్రెసిడెంట్ అండి. మాకు కానీ మా అసోసియేషన్ తరఫున సబ్సిడీ అక్కడ దీని మీద అవగాహన ఏం లేదండి. ఎందుకంటే కార్పొరేట్ సంస్థ వచ్చిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్కి అనుకూలంగా మీకు కూడా నడాలి కాబట్టి వ్యాపారం ఉన్నా లేకపోయినా సర్దుకుపోయే దారుణంలో వెళ్తున్నా తప్పండి. కస్టమర్కి ఎంత తెలుసు, రేట్ విషయంలో మాకెంత తెలుసు. ఇది 10,000 స్థాయికి కూడా చేరిన ఆశ్చర్యపోకూడదు. ఇంకేంటంటే విదేశీయులు ఇవాళ ఇరాక్, ఇజ్రాయెల్ మీద దాడి చేయటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంచెం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ అతలగతంగా ఉండటం వలన కొంచెం ఇండియా ఎకానమీ బాగుంది కాబట్టి ఈ షేర్ మార్కెట్ వాల్యూ కంపేర్ చేస్తే ఈ రేట్ అంటే గొప్ప కాదండి. 10,000 ఉండాలి. ఇవాళ షేర్ మార్కెట్ ఏ స్థాయికి వెళ్ళింది, గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది, సమానంగా చూస్తే ఇవాళ 10 గ్రాములు 24 క్యారెట్ ₹1,00,000 ఉండాలి. అది పరిస్థితి. ప్రధానంగా తీసుకుంటే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న వాతావరణం కానీ, అమెరికాలో పెరుగుతున్న వడ్డీ రేట్ల ప్రభావం కానీ, భారతదేశంలో తీసుకున్నప్పుడు ఈ యొక్క బంగారపు ధరల పెరుగుదలకు కారణం. అంతేకాదు లోకల్ మార్కెట్స్ అన్ని కూడా ఇప్పుడు చాలా ఈ పెరుగుదల ఏదైతే ధరల పెరుగుదల ఉందో ఈ నేపథ్యంలో లోకల్ మార్కెట్ లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. దాంతో వ్యాపారాలు కూడా మందగించిన పరిస్థితి ఉందని చెప్పి వ్యాపారులు చెప్తున్నారు. మరోపక్క గృహిణులు ఈ యొక్క ఏదైతే బంగారం కొనుగోలు, ఈ పండగలైన, పబ్బాలైన, పెళ్లిళ్ళైనా కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు సామాన్యులకు లేదు. సామాన్యులకి బంగారం అందని పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. మరోపక్క తీసుకుంటే ఏదైతే కార్పొరేట్ సంస్థలు రాకతో కూడా స్థానికంగా ఉండే బంగారు వ్యాపారం. ఇక బంగారం వెండి ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం వెండి కొనుగోలు చేయడానికి ప్రస్తుతం సామాన్యులు సాహించే పరిస్థితి లేదు. బంగారం వెండి విక్రయాలు చేసే షాపుల వంక చూడడం తప్ప షాపుల్లోకి వెళ్లే ధైర్యం చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్న ధరలతో కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 16% బంగారు ధర పెరిగింది. కేవలం జనవరి నెల నుండి ఇప్పటి వరకు 4 నెలల కాలంలో బంగారం ధర దాదాపు ₹10,000 మేర పెరిగింది. ఏదైతే పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతున్న వేళ అలాగే పెళ్ళిళ్ళు ఇప్పటికే హిందూ వివాహాలకు సంబంధించి ప్రతి ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమయంలోనే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా హిందువులు మామూలుగా పండగలకే ఎప్పుడు కూడా బంగారు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అలాగే పెళ్ళిళ్ళ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు ఎక్కువగా చేస్తుంటారు. అయితే ముఖ్యంగా దీనిపైన ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజు రోజుకి బంగారం ధర అనేది ఆకాశాన్ని అంటుంది. అయితే ప్రస్తుతం ఇది ₹1,00,000 వరకు కూడా చేరుకున్న నేపథ్యంలో అటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న
ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో దీనిపైన తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అటు వ్యాపారస్తులు కావచ్చు, ఇటు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారిపైన కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు భారం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కస్టమర్లు ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్లు అంతా కూడా ఎక్కువగా పెళ్లిళ్ళు చేసినంటే చిన్న సన్నకారు కుటుంబాల నుంచి అలాగే మధ్యతరగతి కుటుంబాలు, అలాగే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. వాళ్ళపైన ఎక్కువగా భారం పడుతూ ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతం కొంతవరకు ఆ కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా మనం చూసుకుంటూ ఉంటాం. ఇరు తెలుగు పెద్ద పెద్ద వ్యాపారుల మీద ఎక్కువగా ప్రభావం అయితే ఎప్పుడు కూడా మనకు కనబడుతుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఎక్కువగా ప్రభావం కనబడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం మన పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఒక చిరు వ్యాపారస్తు ఈశ్వరరావు గారు మనం ఉన్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతానికి గత నెలతో మనం పోల్చుకున్నట్టయితే ఎక్కువగా బంగారం ధర అనేది బాగా ₹1,00,000 వరకు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అసలు వ్యాపారస్తుల మీద ఎటువంటి బంగారం వ్యాపారస్తుల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అంటారు? అసలు దీనికి కారణం, ముఖ్య కారణం ఏంటంటారు? నమస్తే సార్. ఒకప్పుడు బంగారం వ్యాపారం ఒకే విధంగా ఉండేది. ఈ రోజుల్లో వ్యాపారంలో చాలా మార్పులు వచ్చాయండి. ఆ మార్పుల సారాంశం ఏంటంటే, ఆ రోజుల్లో పెట్టుబడిదారులు చాలా తక్కువ మంది ఉండేవారు. ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది అయ్యారు. మాలాంటి చిన్న చిన్న వర్తకులు మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా అప్పుడు 1 తులము 2 తులాలు 3 తులాలు పెట్టుబడి పెట్టుకుంటే చక్కగా మా కుటుంబాన్ని మేము సవ్యంగా పోషించుకునే వాళ్ళం. ఈ రోజుల్లో 2-3 తులాలు కాదు కదా, 2-3 కేజీలు పెట్టినా చాలా చిన్న షాపులు అని చెప్పుకుంటున్నారు. ఇంకా మాలాగా అతి తక్కువ స్టాకు ఉన్న వాళ్ళకి అసలు వ్యాపారాలు లేవనే ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత తక్కువ బంగారం ఉన్నప్పటికీ కూడా చేయించుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈ రోజులు చాలా మెగా షోరూములు రావడం వల్ల, జీఎస్టీ రావడం వల్ల, ఆ జీఎస్టీ వలన పెద్ద పెద్ద షాపుల వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతున్నారు. సామాన్యమైనటువంటి మాలాంటి షాపులు కాదు, ఇంకా కొద్ది స్టాక్ పెట్టుకునే వాళ్ళు కూడా నిలబడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ప్రతి ఒక్కరూ కూడా ఏ సమయంలో ఎప్పుడు ఏది అవసరమంటే అది ఆ నిమిషంలో దొరికే పరిస్థితి ఈ రోజుల్లో ఏర్పడింది. మా టైముల్లో అందరూ కూడా ముందుగా 1 నెల 2 మాసాలు ముందుగా బుక్ చేస్తే తప్ప వివాహాల ముహూర్తాలు కూడా నిర్ణయించిన ఆ క్షణమే ఈ పురోహితులు, బ్యాండ్ పార్టీ, అలాగే మన చౌట్రీలతో పాటు మా విశ్వబ్రాహ్మణులు కూడా గుర్తించి వాళ్ళకు పనికొచ్చిన శతమానాలు, పుస్తులతాళ్ళు, ఉంగరాలు, గొలుసులు, నెక్లెస్లు, హారాలు, చుట్టులు, పిల్లేలు, ఉత్తరజంజాలు వగైరా వగైరా అందరూ తయారు చేయించుకునేవారు తప్ప రెడీమేడ్ షోరూముల్లో కొనేవారు కాదు. అలాగే మాతో తయారు చేయించుకుని వాళ్ళ వివాహ కాలం ముందు ముహూర్తపురాట వేసిన తరువాత ఆ వస్తువులు పెళ్లి రోజున మాత్రమే తీసుకెళ్లాలనే ఆనవాయితీ ఉండేది. బ్యాండ్తో సహా ఒక 15 మందికి తక్కువ లేకుండా పేరెంటాలు వచ్చి అక్షింతలు వేసి ఆ శతమానం, పుస్తుల తాళ్ళు వగైరా ఆ పెళ్లి వస్తువులు ఏవైతే ఉన్నాయో చుట్లు, పిల్లలు, వాటి మీద పుణ్యస్త్రీలు అందరూ కూడా అక్షంతలు వేసి పూజ చేసి ఆ పూజ చేసిన తర్వాత వాళ్ళకి అందజేసేవాళ్ళం. అది ఇంటికి తీసుకెళ్లి పురోహితుల ద్వారా ఆ వివాహం సక్రమంగా సాంప్రదాయ ప్రకారంగా వివాహాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఉన్నారు, లేకపోలేదని లేదు. మాలాంటి తరం వాళ్ళు ఉన్నంత వరకు కూడా సవ్యంగా జరుగుతుంది. రోజుకి ఎప్పుడు అంటే గతంలో మాకు తెలిసి మీ కాలంలో ఇప్పుడు కూడా లక్షల వరకు వెళ్ళిన ధర అనేది లక్షల వరకు చేరుకున్న సందర్భాలు అయితే మా కాలానికి అయితే మేము ఎప్పుడు చూడండి, మీ కాలంలో కూడా ఎప్పుడు చూడండి. ఇప్పుడు మా కాలంలో ప్రస్తుతానికైతే చూస్తున్నాం. అసలు దీని ముఖ్య కారణం ఏంటంటారు? అసలు మా తరంలో నాకు ₹160 బంగారం ధర తెలిసింది. 1970లో నేను చదువుకొని మానేసిన వెంటనే షాప్లో జాయిన్ అయ్యి వ్యాపారం నేర్చుకున్న టైంలో, పని నేర్చుకున్న టైంలో మా మామగారి దగ్గర పని నేర్చుకున్న టైంలో ₹160 నేను రేటు కట్టేసి లెక్కలు వేస్తుండేవాడిని. ఆ రోజు ఎలక్ట్రానిక్ కాటా లేవు, కాల్కులేటర్స్ లేవు, బంగారం కూడా గీటు పెట్టుకొని నాడ్యం చేసుకునే పరిస్థితులు ఉండేవి. బంగారం అంటే ఎవరికో తెలిసేది కాదు. కాబట్టి ఆ సందర్భంలో వ్యాపారం చేయడానికి ఎన్ని కోట్లున్నా భయపడేవారు. అప్పుడు లక్షలే లేడు, కోట్లు ఉన్నవాడే లేడు ఏ ఊరిలోనూ కూడా నాకు తెలిసి. అలాంటి సందర్భాల్లో కేవలం తన మీద తను నమ్మకుండి వీడు ఎన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యాడో ఆ ట్రైనింగ్ని బట్టి ఏ వస్తువు ఇది బంగారమా కాదా, ఇతర లేకపోతే ఇందులో ఏవేవి కలిసాయి అని ఆలోచించుకొని వాళ్ళు ఆ రోజుల్లో అంత సమర్థులైన వాడు మాత్రమే వ్యాపారం చేయగలిగేవాడు. ఆ ₹160 నుండి సంవత్సరం మీకు 2020 వరకు పెరిగిన రేటుకి 2020 నుండి 23 వరకు పెరిగిన రేటుకి చాలా వ్యత్యాసం ఉందండి. ముఖ్యంగా అటు 70 నుంచి 90 వరకు కూడా 100 నుంచి 1000కి వచ్చినప్పటికీ అప్పట్లో కొంచెం వరకు భారం ఏర్పడి అప్పుడున్న వ్యాపారస్తులు చాలా వరకు కూడా సన్నగిల్లి పూర్తిగా వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. అయితే
పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో పూర్తి స్థాయిలో ఇంకా వేలల్లోకి వచ్చి ఒకేసారిగా ఇప్పుడు ప్రస్తుతానికి 2023 నవంబర్కి మనం చూసుకున్నట్టయితే అది సుమారుగా ఒక 10 గ్రాముల బంగారానికి వస్తే అది సుమారుగా 50 నుంచి 51,000 61,000 వరకు వచ్చింది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ధర ఈ రోజు నేటి ధరకు అయితే 71,000 వరకు 10 గ్రాముల ధర 71,000 వరకు వచ్చింది. అంటే సుమారుగా మజూరు అన్నిటితో కలిపి ₹1,00,000 వరకు వచ్చిన పరిస్థితి. దానివల్ల ఒకవైపు సాంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయి, ఇంకోవైపు ఆర్థిక పరిస్థితులు సన్నగలుగుతున్నాయి, ఇంకోవైపు పేదల పైన కూడా పూర్తి స్థాయిలో భారం పడుతుంది, ఇంకోవైపు వ్యాపారస్తుల పైన కూడా పూర్తి స్థాయిలో భారం పడుతుంది. దానివల్ల ఈ ఎవరైతే వ్యాపారస్తులు అంటారో వారి తరాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో అసలు బంగారం కొనలేని పరిస్థితి కనబడుతుంది. బంగారం అనేది కూడా ముఖ్యంగా చూస్తే ఇప్పుడు షాపుల్లో పూర్తిగా వెండి తప్ప బంగారం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి ఇక్కడ మాత్రమే కాదు, పూర్తిగా తెలుగు ఇరు రాష్ట్రాల్లో రెండింటిలో కూడా పూర్తి స్థాయిలో కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పద్ధతి అంతా కూడాను ఈ పెళ్లిళ్ళ సీజన్కి అలాగే పండగల్ని ఉన్న నేపథ్యంలోనే ఒకవైపు ఎవరైతే బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కార్పొరేట్ సంస్థల వల్ల ఇలాంటి భారాలన్నీ పడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికైనా కానీ ఇలాంటి అధిక ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీటిపైన అదుపు చేసే చర్యలు అయితే మాత్రం ప్రభుత్వం ఎంతైనా తీసుకోవాల్సింది. ఇలాంటి భారాన్ని ఎంతైనా సామాన్యులపైన కానీ మధ్యతరగతి వాళ్ళపైన కానీ పడకుండా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే వ్యాపారస్తులపైన కూడా వాళ్ళు కూడా కాపాడే పరిస్థితి కూడా ఉంది. వీడియో కిషోర్తో భార్గవ్, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి. పసిడి పరుగులకు కారణాలు ఇక పరిణామాలు బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజలకు అసనిపాతంగా మారాయి. అసలు ఎందుకు ఇంతగా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి అంటే అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండిపైన పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వల్ల బంగారం వెండి ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు భారత్ సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల బంగారాన్ని భారీగా కొనుగోలు జరపడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా పసిడి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా బంగారం ధరలు ఒకేసారి అమాంతంగా పెరగడంతో కూడా వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా 11.664 అంటే దాదాపు 12 గ్రాముల బంగారానికి ₹87,820 గాను, అదేవిధంగా కూడా 10 గ్రాముల బంగారానికి గాను 77,220 గాను ధరలు ఉండడంతో కూడా వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 3 ఏళ్ల నుంచి అంటే కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు కూడా బంగారం రేట్లు అంటే పసిడి బంగారం రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గకపోవడంతో కూడా వినియోగదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కూడా ఏదైతే బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో కూడా కొనుగోలు చేయడానికి కూడా ప్రజలైతే ముందుకు రానటువంటి వినియోగదారులు అయితే ముందుకు రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే బంగారం ధరలు కరోనా సమయం అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఎంతో కొంత పెరుగుతున్న నేపథ్యంలో కూడా కొనడానికి కూడా జంకుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక పెళ్లిళ్ళకు సంబంధించి కూడా ప్రధానంగా ఎవరైతే పెళ్లిళ్ళు చేసేటువంటి వాళ్ళు కూడా ఈ ఏదైతే బంగారం కొనుగోలు సమస్య ప్రధానంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఖచ్చితంగా కూడా బంగారానికి సంబంధించి కూడా పెళ్లిళ్ళలో ఖచ్చితంగా కట్న కానుకల కింద కూడా బంగారాన్ని అందజేసేటువంటి పరిస్థితి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే బంగారాన్ని కొనడానికి కూడా ఇవాళ తులం బంగారము 12 గ్రాముల అంటే 12 గ్రాముల బంగారానికి దాదాపు ₹87,820 ఉండడంతో కూడా జంకుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా శ్రీరామ నవమి తర్వాత కూడా పెళ్లిళ్ళు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే బంగారం కొనడానికి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తలెత్తున్నా. ముఖ్యంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు వినియోగదారులు కావచ్చు ప్రజలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు బంగారం కొనేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా కూడా గత మరో కొన్ని రోజులలో కూడా ఇంకా కూడా బంగారం ధరలు మరో 2-3 నెలల్లో కూడా ₹1,00,000 దాటే అవకాశాలు ఉన్నట్టు కూడా ఏదైతే షాపుల నిర్వాహకులు తెలుపుతున్నటువంటి పరిస్థితిగా ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు బంగారం కొనడానికి కూడా చాలా మంది కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదని కూడా ఏదైతే షాపుల నిర్వాహకులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అమాంతం ఒకేసారి కూడా గత 2 రోజుల నుంచి కూడా ఒకేసారి అమాంతము రేట్లు పెరగడంతో కూడా కొనడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేని వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా పెళ్లిళ్ళకు సంబంధించి ఎవరైతే పెళ్లిళ్ళు చేసేటువంటి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా. పెరుగుతున్నటువంటి బంగారం ధరలు చూస్తే సామాన్య ప్రజానీకం వాళ్ళ కనీస అవసరాల కోసం అంటే తాలిబొట్టు కానీ కట్న కానుకల విషయాల్లో కానీ అవి వాళ్ళకు అందకుండా పెట్టుబడిదారు విధానము పేద ప్రజల సొమ్మును దోచుకొని వీళ్ళను కనీస పేదవానికి అందకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ బంగారం ధరల పెరుగుదలపైన ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కానీ అదేది చేయకుండా ఈ పెట్టుబడిదారు విధానాన్ని ప్రోత్సహిస్తూ సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా, అంటే సామాన్య మానవుడు ఒక ధనికునికి స్థాయికి ధనికుని పక్కన ఉండకుండా నిలబడకుండా చూడడంలో ఇది ఒక కుట్రలో భాగంగా దీన్ని భావిస్తున్నాం. పేదవానికి అందుబాటులో ధరల నియంత్రణ ఉండాలి. తూనికల కొలతలు కూడా దీనిపైన చర్యలు తీసుకొని బంగారంలో జరుగుతున్నటువంటి మోసాలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ వినియోగదారునికి అందుబాటులో ఉండగా ధరలు కానీ తూనికల విషయంలో కానీ అందుబాటులో ఉండాల్సినటువంటి ఇటువంటి ధరలు తూనికల కొలతలో ప్రభుత్వం ఎటువంటివైనా చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా ఈ బంగారం పెరుగుదల రేటు అనేది కొంత స్థాయికి వెళ్ళి కొంత పై స్థాయికి వెళ్ళినప్పుడు పేదవానికి అందకుండా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే బంగారం ధర 76,000 ఉన్నది. అంటే ఈ పెళ్లిళ్ళ సీజన్ కాగానే బంగారం ధర రేటు పెరుగుతుంది, పెళ్లిళ్ళ సీజన్ కాగా అయిపోగానే తగ్గుతుంది. అంటే ఇది అంత ఒక సిండికేట్ సిస్టమ్ లాగా వ్యవస్థ జరుగుతుంది. బంగారం రేటు ఎప్పుడైనా కూడా ఒక ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు, కానీ పెళ్లిళ్ళప్పుడే పెరగడము పెళ్లిళ్ళు అయిపోయినాక తగ్గడం అనేది చూస్తుంటే ఇది కంప్లీట్గా ప్రజలను దోచుకొని పేదవాన్ని దోచుకుని ఒక దురుద్దేశంతో ఉందని చెప్పేసి మేము 45 రోజుల క్రితం 63,500 రూపాయలు గోల్డ్ రేటు ఉండే, అది ఇప్పుడు 77,000 రూపాయలు మొన్న ఒక 2 days బ్యాక్ రీచ్ అయింది. ఒక 22 to 23% గెయిన్ అయింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో సరైన నిర్ణయం కాదు. పెరగడానికి రీజన్స్ ఏంటంటే యుద్ధ భయాలే కావచ్చు, ఆర్థికంగా కమ్యూనికేషన్స్, చాలా విషయాలు దీనికి తోడ్పాటు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఈ 75,000 నుంచి 82,000 వరకు ఆలోచించవలసిన విషయము. ఏదైతే కొంత అవసరాల నిమిత్తం బట్టికే దీని మీద ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం. మళ్ళీ 68,000 నుంచి 72,000 కానీ 65,000 నుంచి 70,000 కానీ ఈ మధ్య రేంజ్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సరైన నిర్ణయం. పెరగడానికి కారణం మాత్రం అది రూపీ ఆర్థిక మాంద్యమే కానివ్వండి, తర్వాత యుద్ధ భయాలే కావచ్చు, నెసెసిటీస్, సెక్యూరిటీ, సేఫ్ సెక్యూరిటీ, ఇవన్నీ కారణాలు తోడ్పాటు అయితేనే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రం నేను ఆలోచించవలసిన సమయం అని చెప్తాను. 75 నుంచి 82,000 మాత్రం లిమిటేషన్, మన అవసరాల నిమిత్తం మట్టికి కొనుక్కోవడం ఉత్తమమైన నిర్ణయం. వస్తే పెరుగు తగ్గులు అయితేనే ఉంటాయి. మళ్ళీ 65,000 రావచ్చు, 72,000 రావచ్చు. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేటట్టయితే ఈ మధ్య కాలంలో 2-3 months వరకు మాత్రం అవుపడతలేదు. 70,000 వరకు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 1 month 1.5 month గ్రేస్ పీరియడ్ తీసుకొని, ఇన్స్టెంట్గా రాకపోవచ్చు. 2,000 రూపాయలు అప్ డౌన్ అవుతుంది. అంత మాత్రాన ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. నర్సపేట మీదకెళ్ళి వచ్చినాం, మాకేమి లేదు, మేము పేదోళ్ళం. 2 తులాలు తీసుకుంటాం అంటే ఇప్పుడు 1 తులం కూడా వస్తలేదు బంగారం. ఏం చేయాలి? అంతా రేటే అంత ఎక్కువ ఎందుకు బంగారానికి? అన్నిటికీ ధరలు ఎక్కినాయి, సామాన్లకు వచ్చినాయి, అన్నిటికీ నూనె కాంచి అన్నిటికీ ధరే ఉన్నది. ఏం కొనాలి? అన్నీ తక్కువ చేయాలి మీరు. 25 తారీఖు నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ బంగారం రేట్లు డాలర్ని బట్టి పెరుగుతున్నాయి సార్. మార్చి 20 నుంచి దాదాపుగా 10,000 పెరిగింది. సామాన్య మానవులు కొనే పరిస్థితి లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు 10 తులాలు కొనేవాళ్ళు 2 తులాలు 3 తులాలు కొంటున్నారు. మాకు కూడా వ్యాపారాలు పడిపోయినాయి. 100% 10%, 2% వ్యాపారం కూడా లేదు. మిడిల్ క్లాస్ కొనే పరిస్థితి లేదు. ఇంకా 80,000 కావచ్చని అంటున్నారు అంచనా. దీని గురించి చాలా మిడిల్ క్లాస్లో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. కొండ నర్సపేట మీదకెళ్ళి వచ్చినాం, మాకేమి లేదు. యూరప్తోని కానీ యుఎస్తో కానీ డాలర్తోని యూరోతోని డిపెండ్ అయి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా హమాసు, ఉక్రెయిన్, రష్యా లాంటి యుద్ధాలు అంతర్జాతీయ పరిణామాల మార్కెట్ల మీద ప్రభావం చూపుతాయండి. ఇండియా అనేది ఓన్లీ గోల్డ్ పర్చేస్లో యూఎస్ నుండి యూకే మార్కెట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరము అమెరికా, యూరప్, ఇండియా లాంటి పెద్ద పెద్ద కంట్రీ దేశాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మార్కెట్లు అప్ డౌన్ అనేది చాలా జరుగుతాయి. ఈ సంవత్సరము మా అంచనా ప్రకారం ఇన్ని సంవత్సరాల బట్టి
మేము చూస్తున్నది ఈ నెల రోజులలో 10 నుంచి 15 వేలు సుమారుగా పెరగడం అనేది చాలా దీన్ని కస్టమర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫ్యూచర్లో 90 నుంచి 95 వేలు తక్కువ టైంలోనే వస్తుందని మేము అనుకుంటున్నాము. ఎలక్షన్స్ కానీ ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ల ప్రభావాల దృష్ట్యా ఈ హెచ్చుతగ్గులు బాగా అవుతున్నాయి. సో ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉందని వరంగల్ ఏంటండి కొనుగోలుదారులు అంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన తరుణంలో తీసుకోవాల్సి వస్తుందండి. మేము కూడా వరంగల్ బులియన్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ నుంచి వాళ్ళందరికీ ఎప్పటికీ మేము గైడ్లైన్స్ పెరగడము తగ్గడము కస్టమర్లు ఇబ్బంది పడకుండా కూడా రేట్లను కూడా చూసుకుంటూ మా ప్రెసిడెంట్ గుండు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇంటర్నేషనల్ మార్కెట్ అండి, మనకు యూరప్తోని కానీ యూఎస్తో కానీ డాలర్తోని వరంగల్ బులియన్ జ్యువెలరీ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వారు ప్రెసిడెంట్ గుండు శ్రీనివాసన్ మాట్లాడుతున్నాను. మన మార్కెట్లో కూడా బంగారం మార్కెట్లో కూడా ఇది వరల్డ్ వైడ్ రికార్డు ఇంత హై అవ్వడం బంగారం అనేది. ప్రతి సంవత్సరం చూసుకుంటూ పోతుంటే బంగారం మరి మొన్న ఒక వారం నెలకు ఇప్పటికీ ఒక 10,000 రూపాయలు పెరిగింది తులానికి. అంటే కనీసం ఈ పెరగడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా జరుగుతున్న పరిణామాలు, యుక్రెయిన్ ఈ యుద్ధాలు, ఇప్పుడు 1-2 నెలల బట్టి యుద్ధం జరుగుతుంది. దానివల్ల మార్కెట్ లోపల సరిగా హెచ్చుతగ్గులు జరుగుతుంది. మళ్ళొకటి ఇది ఈ అమెరికా లోపల ఉన్నటువంటి బ్యాంకర్స్ అంతా వడ్డీ రేటు తగ్గించడం వలన, ఆ వడ్డీ రేటు తగ్గించడం వల్ల ఇన్వెస్టర్స్ అంతా గోల్డ్ వైపు చూస్తున్నారు. కాబట్టి దానివల్ల చూస్తే ఈ బంగారం పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రష్యా యుద్ధం ఒకటి ఇప్పుడు మొన్ననే అనౌన్స్ చేశారు. దానివల్ల చూత పెరిగితే ఇంకా 85-95 వేల వరకు వెళ్ళే అవకాశం ఉంది బంగారం. కాకపోతే గిరాకులు అయితే లేవు. పెళ్ళిళ్ళ సీజన్ ఇంతటితో ఈ నెలతోనే అయిపోతుంది. కానీ బంగారానికి పెళ్ళికి సంబంధం ఏమీ లేదు. మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ల లెవెల్లో ఉంటుంది కాబట్టి మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికైతే దాదాపు 10,000 రూపాయలు పెరగడం అనేది ఇది మా చరిత్రలో కూడా ప్రథమంగా నెల రోజుల్లో కూడా 10,000 పెరగడం అనేది చాలా గండుకాలం. మాకైతే గిరాకులు లేవు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు వ్యాపారస్తులు కూడా. వరంగల్ బులియన్ జ్యువెలరీ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వారు ప్రెసిడెంట్ గుండు శ్రీనివాసన్ మాట్లాడుతున్నాను. మన మార్కెట్లో కూడా బంగారం మార్కెట్లో కూడా ఇది వరల్డ్ వైడ్ రికార్డు ఇంత హై అవ్వడం బంగారం అనేది. ప్రతి